నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కామేశ్వరి గారు రచించిన 'ఆకలి' అనే ఒక మంచి కథను విందాం. రామ్మూర్తి ఆ చెట్టు కింద అరగంట నుంచి నుంచున్నాడు. నుంచొని కాళ్ళు పీకాక ఆ చెట్టు మొదటే చతికిల పడ్డాడు. ఆ పెద్ద మర్రి చెట్టు ఇచ్చే నీడ అతనికి ప్రాణానికి చాలా హాయిగా ఉంది. ఇంట్లో కంటే ఇక్కడే హాయిగా ఉంది అనుకున్నాడు. వీలైతే ఆ చెట్టు నీడన ఉత్తరీయం పరుచుకొని కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకోవాలని ఉంది అతనికి. కానీ ఎవరైనా చూస్తే ఇదేమిటి ఇక్కడ పడుకున్నావు అని ఆరాలు తీస్తారని భయపడ్డాడు. లేకపోతే ఇల్లు, పెళ్ళాం, పిల్లలు వగైరా మాటలు మరిచి అలా పడుండేవాడు ఆ చెట్టు నీడనే. అతనికి ఇంటికి వెళ్ళాలంటే భయం. ఇంటికెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ లేనిది ఇంట్లో ఏముంది? అతని ప్రశ్న అది. అతను కూర్చున్న చెట్టుకి 3-4 గజాల దూరంలో పెద్ద కాంపౌండ్ ఉన్న ఇంటి పెరటి గోడ కనిపిస్తుంది. గోడ మీద నుంచి పందిళ్ళు, చాందినీలు, మామిడి తోరణాలు కనిపిస్తున్నాయి. అంతకీ అరగంట క్రితం వరకు బాజా భజంత్రీలు బెళ్ళున మ్రోగి ఆగిపోయాయి. పెళ్ళైపోయిందన్నమాట అనుకున్నాడు రామ్మూర్తి. పెళ్ళి అన్నమాట అనుకోగానే అతనికి ఇంట్లో పెళ్ళికి ఎదిగి కూర్చున్న 2 ఆడపిల్లలు, ఎదగడానికి తయారుగా ఉన్న మరో 2 ఆడపిల్లలు గుర్తు వచ్చారు. అతనికి గుండెల్లో కలిచినట్లయింది. చప్పున ఆలోచనలు మరలించడానికి పెళ్లివారింటి నుంచి వినవస్తున్న మాటల మీదికి దృష్టి మరలించాడు. విస్తళ్ళు తుడిచి మరీ వడ్డించండి సుమా. సూరమ్మొదిన అప్పడాలిచ్చావు వేయించడానికి. కూరలు, పచ్చళ్ళు అన్నీ వడ్డించండి. పెళ్లివారొచ్చేశారు. జారీలోకి నెయ్యి తీశారు. ఒసేయ్ జానకి, మగపెళ్లివారి ఆకుల దగ్గర అగరొత్తులు వెలిగించండర్రా. ఏమండోయ్ పంతులుగారు, కాస్త చూసి వడ్డించండి. కలగా పులగంగా ఆడ మగ మాటలు వినపడుతుంటే కుతూహలంగా వినసాగాడు రామ్మూర్తి. పెళ్లి పందిట్లోంచి కూరలు, పులుసులు వాసనలు గుమగుమలాడుతూ ప్రహరీ దాటి రామ్మూర్తి నాసికా పుటాల్లోకి సోకాయి. రామ్మూర్తి నోట్లో నుంచి నీళ్లూరడం మొదలుపెట్టాయి. ఆకలికి దీనంగా వాలిపోయి సోలిపోయిన రామ్మూర్తి పేగులు ఆ వాసనకి లేచి కూర్చొని ఆవురావురుమని అరవసాగాయి. నెయ్యి పుచ్చుకోవాలి బాబూ. ఆ వంకాయ ముద్ద ఇటు రానియండి. మరి కాస్త పప్పు వడ్డించమంటారా? గరిటె పట్టుకొచ్చి పులుసులో ముక్కలు వేయవయ్యా. ఇటు బూరెలు వడ్డించనే లేదు. ఇద్దరినిటు పంపు. వింటున్న రామ్మూర్తికి ఆ వంకాయ ముద్ద రుచి, ఆ గుమ్మడికాయ పులుసు గమగమ, బూరెలు, పులిహోర రుచులు గుర్తుకు వస్తుంటే అతని ఆకలి మరింత పెరిగింది. తింటే వంకాయ ముద్ద, ఆ పులుసు పెళ్ళింట్లోనే తినాలి. ఉత్తప్పుడు చేస్తే ఆ రుచి రాదు గదా. రామ్మూర్తి మనసు తా దూర కంతలేదు మెడకో డోలు అన్న సామెత మరిచి పెళ్లి భోజనం గురించి ఆలోచిస్తుంది. ఆ పెళ్లివారింటికి వెళ్తే భోజనం చేస్తే ఇంతమంది తింటున్నారు. అడిగితే ఓ మనిషికి విస్తరేసి పట్టెడన్నం పెట్టమంటారా? కానీ ఎలా అడగడం? తను ఏ ముష్టివాడో అయితే జాలి తలచైనా అందరూ తినగా మిగిలిందింత పడేస్తారు. పోని పిలక, అంగోస్త్రం వగైరాలతో ఉంటే ఏ బీద బ్రాహ్మణుడనో గౌరవం కొద్దైనా విస్తరేసి పెడతారు. తన అవతారం చూస్తే బ్రాహ్మడని ఎవ్వరూ అనుకోరు. అలా అని ముష్టివాడిలాగానూ లేడు. వెళ్ళి అడిగితే వెళ్ళవయ్యా వెళ్ళు, దుక్కలాగా ఉన్నావు, అడుక్కోడానికి సిగ్గులేదు అంటారేమో. అయ్యయ్యో, కుక్క కుక్క కొట్టండి, పెరటి తలుపులు వెయ్యండి. పెళ్లి పందిట్లో కేకలు. లోపల నుంచి వస్తున్న భోజన పదార్థాల సువాసనలన్నీ ఆగ్రాణిస్తూ తలుపు సందులో నుంచి దూరినట్టుంది కుక్క. ఎవరో నడ్డి విరగ్గొట్టారు. కుయ్యోమంటూ యువతలకు వచ్చి పడింది కుక్క. జాలిగా దానివైపు చూశాడు రామ్మూర్తి. అక్కడ ఆ కుక్కే కాక మరో అరడజను కుక్కలు చెత్తడబ్బా దగ్గర ఆతృతగా ఎంగిలాకుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాయి. వాటితో పోటీకి అక్కడ ఓ అరడజను మంది ముష్టివాళ్ళు కూర్చున్నారు. ఆఖరికి ఓ అరగంట తర్వాత భోజనాలైనట్లున్నాయి. గోవిందా గోవిందా అంటూ కొన్ని గొంతుకులు అన్నాయి. చేతులు కడుక్కుంటున్న చప్పుడు. కుక్కలు తోకాడించుకుంటూ చెత్తడబ్బాకి మరి కాస్త దగ్గరగా జరిగాయి. మరి పావుగంటకి గోడ మీద నుంచి దబ్బుమని ఎంగిలి విస్తళ్ళు పడ్డాయి. ముష్టివాళ్ళు కర్రలతో కుక్కల్ని అదిలిస్తూ పరిగెత్తి ఎవరికి అందినవి వాళ్ళు ఎంగిలాకులు జాగ్రత్త పరుచుకుంటున్నారు. వాటిల్లో నుంచి అన్నం, కూరలు, బూరెలు అన్నీ తీసి విడివిడిగా ఓ ఆకులో పెట్టుకుంటున్నారు.
ఇవి మా ఆస్తి, మీకేం హక్కు లేదు అన్నట్టు గుర్రుమంటూ కోపంగా చూస్తూ నిస్సహాయంగా అరుస్తున్నాయి కుక్కలు. రామ్మూర్తి వింతగా చూస్తున్నాడు ఆ ముష్టివాళ్ళని. వాళ్ళు మహదానందంగా ఆబగా విందు భోజనం తింటున్నంత ప్రీతిగా ఆ ఎంగిలాకుల్లోనివి తీసుకొని తింటున్నారు. వాళ్ళు తింటుంటే రామ్మూర్తి ఆకలి మరింత పెరిగింది. తిండి లేక చస్తున్నా తను ఇలాంటి పని చేయగలడా? గోడ మీద నుంచి విసిరిన విసురుకి విస్తరులో నుంచి ఓ మిఠాయి ఉండ దొర్లి రామ్మూర్తి కాళ్ళ దగ్గర పడింది. దాని మీద పడింది రామ్మూర్తి దృష్టి. షోక్గా సుతారంగా చిన్న ముక్క మాత్రం కొరికి వదిలిన ఆ ఉండవైపు ఆశగా చూశాడు రామ్మూర్తి. అది చూస్తుంటే అది తీసుకొని తినాలి అన్న కోరికను నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ మట్టి దులిపేసి తింటే, ఎంగిలైతేనే ఆ కాస్త మేర వదిలేస్తే సరి, లేకపోతే ఆ పైపు దగ్గరికి తీసుకెళ్ళి కాస్త కడిగేసి తింటే పేగులు కాస్త చల్లబడతాయి. బొత్తిగా అంత హీనానికి దిగజారుతావా అని మనసు నిలేసింది. ఎవరన్నా చూస్తే? రామ్మూర్తి సందేహిస్తూ ఆలోచించే లోపలే ఓ కుక్క ఆ ఉండని చూడనే చూసింది. ఒక్క ఉరుకున వచ్చి నోట కరుచుకొని పారిపోయింది. రామ్మూర్తికి ఉక్రోషం ముంచుకు వచ్చి పెద్ద రాయి తీసి కుక్కను కొట్టాడు. ఆ ముష్టివాళ్లు తినడం ముగియగానే మరో అరడజను మంది ముష్టివాళ్లు కొత్త బ్యాచి విస్తళ్ల కోసం వచ్చారు. అలా చూస్తూ కూర్చుంటే ఆకలికి వాళ్లతో పాటు తను జతైపోతానన్న భయంతో వాళ్ళు తింటుంటే చూసి ఆకలి భరించలేక అక్కడి నుంచి కదిలాడు రామ్మూర్తి. 4 అడుగులు వేసేసరికి ఓ ముసలమ్మగారు ఎడాపెడా సంచులు మోస్తూ నడవలేక నడుస్తుంది. రామ్మూర్తిని చూసి ఆగి కాస్త సందేహిస్తూనే, చూడు నాయనా, కాస్త ఈ సంచులు ఇంటిదాకా తెచ్చిపెడతావు? పావలా ఇస్తాలే. వాడి దుంపతెగ ఆ రిక్షా సచ్చినోడు రూపాయి పావలా కావాలన్నాడు. ఎంతో దూరం లేదులే, ఆ రెండో వీధేలే అంది. రామ్మూర్తి గతుక్కుమన్నాడు. తను కూలివాడిలా కనిపిస్తున్నాడా? కనిపించాడేమో. మాసిన పంచె, చిరిగిన షర్టు, 2 నెలలుగా క్షవరానికి నోచుకొని జుట్టు, మాసిన గడ్డం. తన అవతారం చూసి ఆవిడ అనుకుంటే ఆవిడదా తప్పు? నేను కూలివాడిని కానండి అన్నాడు సగం చచ్చి. అలాగా, తెలియక అడిగాను, ఏమనుకోకు బాబు అంది ఆవిడ. పోనీ సంచులు తీసుకెడితే ఓ పావలా ఇస్తుంది. దాంతో అరడజను అరటిపళ్ళన్నా కొనుక్కొని ఇన్ని నీళ్లు తాగొచ్చు అనిపించింది ఓ క్షణం రామ్మూర్తికి. చచా, ఎవరన్నా చూస్తే పరువేంగాను అనుకున్నాడు మళ్ళీ. మరో 4 అడుగులు నడిచాక 2 రోజులుగా తిండి లేని అతని శరీరంలో అవయవాలు ముందుకు కదలము అని మొరాయిస్తుంటే తన మీద తనకే పట్టలేని కోపం వచ్చింది. వెధవ భేషజానికి పోయి ఆ పావలా కూడా పోగొట్టుకున్నాడు. రోజుకి 2-3 రూపాయలు సంపాదించే కూలివాడి కంటే తనెందులో మెరుగు? వాడికి అక్కర్లేని పరువు మర్యాద కోసం తనెందుకు ప్రాకులాడాలి? ఆ ముష్టివాళ్లలా కుక్కలతో సమానంగా కలయబడి దొరికిందేదో తిని బ్రతకగలిగే తెగువ, ధైర్యమూ లేవు. ఇటు మూటలు మోసో, తట్టలు దించో 4 డబ్బులు తెచ్చుకోలేని తనలాంటి బ్రతుకులకి మోక్షం లేదు. నీకెందుకయ్యా ఇంత కసి మా మీద? ఎందుకింత ద్వేషం? మా బ్రతుకులిలా త్రిశంకు స్వర్గంలో ఎందుకు పడేశావు అని కసిదీరా మరోసారి ఆ దేవుణ్ణి శపించుకున్నాడు మనసులో రామ్మూర్తి. కాళ్ళీడ్చుకుంటూ ఓ గమ్యం లేకుండా ఆ ఎండలో పడి రామ్మూర్తి నడుస్తున్నాడు. ఇంటికెడితే పిల్లల ఆకలి మొహాలు చూసి, పెళ్ళాం తిట్లు శాపనార్థాలు విని రెండూ సహించలేడు. ఇవాళ కొట్టుకు సెలవైంది, లేకపోతే ఆ కొట్లోనే పడుండేవాడిని అనుకున్నాడు. రామ్మూర్తి పూర్వాశ్రమంలో ఎన్జీఓ ఎల్డీ క్లర్కుగా జాయిన్ అయ్యి హెడ్ గుమస్తాగా రిటైర్ అయ్యాడు. రిటైర్ అవ్వలేదు, రిటైర్ చేయబడ్డాడు. మరో ఏడాదికి రిటైర్ అవుతాడనగా ఏవో కాగితాలు మాయం చేశాడని, తప్పుడు లెక్కలు రాశాడు అని, లంచం తీసుకున్నాడని ఏవేవో నేరారోపణలు చేసి సస్పెన్షన్లో పెట్టబడ్డాడు. ఓ 2 ఏళ్ళు అర్ధ జీతం తీసుకుంటూ కోర్టులంట తిరిగాక నేరాలు రుజువు చేసి డిస్మిస్ చేయడమే కాక పెన్షన్ రద్దు చేస్తూ శిక్ష విధించారు. పాపం రామ్మూర్తి వేలు లక్షలు ఏం తినలేదు. ఓ 10కి 25కి మహా అయితే 100కి కక్కుర్తి పడ్డాడంటే రామ్మూర్తి తన తప్పేం లేదంటాడు. ఎదుగు బొదుగు లేని జీతం, ఎదగకపోయినా రోజురోజుకి ఎదిగిపోతున్న సంసారంతో పాటు ధరలు, ఏం చేస్తాం అంటాడు. పై వాళ్ళందరూ తినగాలేనిది
తను తినడం తప్ప అనుకున్నాడు అప్పుడు. కానీ పాపం అప్పుడు ఆ తినడం ఇంత ముప్పు తెస్తుందని అనుకోలేదు రామ్మూర్తి. తీరా ముప్పు వచ్చాక ముప్పొద్దుల కాళ్ళరిగేలా తిరిగి పెద్దల కాళ్ళు పట్టుకున్నాడు. పెద్దలు కాళ్లే కాక చేతులు విదిలించేసుకొని, పో పో, ఇంకా నయం, జైలుకెళ్ళనందుకు సంతోషించు, దయతలిచి ఇంతటితో వదిలేశామని తమ దయార్ధ హృదయాలని వెల్లడించుకున్నారు. రామ్మూర్తి నిస్సహాయుడై కసితో అధికారులని, కోర్టులని, న్యాయమూర్తులను మనసులో మాత్రం శపించుకోగలిగాడు. అయ్యలారా, వేలు లక్షలు తినేవారిని వదిలి నాలాంటి 10లు 20ల వాళ్ళని మాత్రం శిక్షించడం ఏం ధర్మం? న్యాయమూర్తుల్లారా, మీరే సెలవియ్యండి అని ఎలుగెత్తి అరవాలనుకున్నాడు. కానీ ఏదీ నిరూపించలేని తనలాంటి వాడి మాట నమ్మేది ఎవరు అని నోరు మూసుకున్నాడు. ఇంకా మాట్లాడితే జైల్లోకి తోస్తారేమోనని భయపడి నోరు మెదపలేదు. అప్పట్నుంచి పొట్టకూటికి రామ్మూర్తి పడని పాట్లు లేవు. సస్పెండ్ అయిన 55 ఏళ్ల రామ్మూర్తికి ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు. ఏ ప్రైవేట్లో చెప్పుకుందామన్నా చదువు చెప్పకుండానే పాస్ చేయించే నేర్పు ఉండే స్కూల్ మాస్టర్లను కాదని రామ్మూర్తి లాంటి వాడి దగ్గర ప్రైవేట్లు ఈ రోజుల్లో ఎవరికి కావాలి? ఆఖరికి 6 నెలలు తిరిగాక తప్పుడు లెక్కలు కరెక్ట్గా కనిపించేటట్టు రాయగలిగిన నేర్పు ఉన్న రామ్మూర్తిని తప్పుడు లెక్కలు కరెక్ట్గా కనపడేటట్టు రాయటానికి ఓ బట్టల కొట్టు యజమాని 60 రూపాయలకు కుదుర్చుకున్నాడు. రామ్మూర్తి పెద్ద కొడుకు మరో ఊళ్ళో గుమస్తా. రక్తం పిండి పంపుతున్నట్టు బాధపడుతూ తప్పక 180లో నుంచి ఓ 50 ఇంటికి పంపుతాడు. మిగతా దాంతో పెళ్ళాం, 2 పిల్లల్ని పోషించుకోలేక, చావలేక, బ్రతకలేక బ్రతుకుతున్నాడు. తాతల నాడు కట్టించిన 3 గదుల కొంపలో ఓ గది అద్దెకిచ్చి 1.5 గదిలో కాలక్షేపం చేస్తున్నాడు రామ్మూర్తి. ఆ 60 కొడుకు పంపే 50 ఇంటద్దె 25తో రామ్మూర్తి ఇంట్లో ఎనమండుగురికి నెలకి సగం రోజులు మాత్రం 2 పూటలా నోట్లోకి వేళ్ళు వెళ్తాయి. ఆ మిగతాలో సగం రోజులు ఒక పూట మాత్రమే లోపలికి వేళ్ళు వెడతాయి. ఆఖరి వారం అసలు నోట్లోకి వేళ్ళు వెళ్ళవు. అమ్మదగినవి, కుదవబెట్టదగినవి అన్నీ రామ్మూర్తి నిరుద్యోగ పర్వంలో ఉండగానే హరించుకుపోయాయి. ప్రస్తుతం సిల్వర్ బొచ్చెలు, మట్టి కుండలు, చింకి చాపలు, కుళ్ళు బొంతలు. అస్థిపంజరం లాంటి భార్య, చదువు లేక, పెళ్లి కాక గుండెల మీద కుంపటిలా పెళ్లికెదిగి కూర్చున్న 25 ఏళ్ల ఆడపిల్లలిద్దరూ, మేము తయారే అంటూ బెదిరిస్తున్న 14 ఏళ్ల, 12 ఏళ్ల ఆడపిల్లలిద్దరూ, 10 ఏళ్ల కొడుకు. ఇవి రామ్మూర్తి ఇంట్లో కనిపించే సజీవ, నిర్జీవ వస్తువుల జాబితా. ప్రస్తుతం రామ్మూర్తికి నెలలో ఆఖరి వారం. నోట్లోకి వేళ్ళు వెళ్ళని రోజులు. నిన్న పొద్దుట పెళ్ళాం ఎదురింటి నుంచి బదులు తెచ్చిన 2 గొట్టాల బియ్యం అందరూ కలిసి ఇంత జావలా కాచుకొని తాగడానికి సరిపోయాయి. నిన్న ఉదయం తాగిన ఆ జావ అరిగిపోయి 25 గంటలే అయినా 25 రోజుల్లాగా అనిపిస్తూ ఉంది రామ్మూర్తికి. రాత్రి 7:30 వరకు త్రిపాది నక్షత్రంలాగా తిరిగి కనపడిన చోటల్లా పైపు నీళ్లతో పొట్ట నింపుకుంటూ చీకటి పడ్డాక తప్పదు అన్నట్లు ఇంట్లోకి అడుగుపెట్టాడు భయపడుతూ. ముందు గదిలో చాప మీద గోడవైపు తిరిగి భార్య పడుకుంది. మరోపక్క బొంత మీద వారం రోజుల నుంచి జ్వరంతో పడున్న ఆఖరి కొడుకు పడుకున్నాడు. ఎక్కడ్నుంచో చిరిగిపోయి శిథిలావస్థలో ఉన్న పాత పత్రికలను తెచ్చుకొని తలొక మూల 3 కూతుళ్ళు కూర్చొని శ్రద్ధగా, ఆసక్తిగా చదువుతున్నారు. తండ్రి రాగానే బితుకుమంటూ చూశారు కూతుళ్ళు. ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం చూసి కాస్త భయపడ్డాడు రామ్మూర్తి. ఒక్క క్షణం అలా నిలబడి పెళ్ళాం ఎక్కడ లేస్తుందోనని పిల్లిలా అడుగులేస్తూ నూతి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని పెరటి అరుగు మీదే కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచాక, నాన్నా, అన్నానికి రా అంది 3వ కూతురు వచ్చి. రామ్మూర్తి మనసు సంతోషంతో ఊగిపోయింది. గంజినీళ్ళకే గతి లేదనుకున్న వాడికి మృష్టాన్నం దొరికితే కలిగే ఆనందం లాంటిది ఆ సంతోషం. పెళ్ళాం ఎక్కడో తెచ్చి వండిందన్నమాట. అన్నం వండారా తల్లి అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళాడు రామ్మూర్తి. విస్తట్లో అన్నం, ఇంత పచ్చడో చారో ఉంటుంది అనుకున్న రామ్మూర్తికి ఎదురుగా వంకాయ, కొత్తిమీర కారం, కూర, కొబ్బరి పచ్చడి, చారు అన్నీ చూసేసరికి ఇవన్నీ ఎక్కడివి అన్న ప్రశ్నే పుట్టనీయకుండా ఆబగా గబగబా అన్నం తినడం మొదలుపెట్టాడు. సగం తిన్నాక ఆత్మారాముడు కాస్త చల్లబడ్డాక
అమ్మ పడుకుందేమమ్మా అని అడిగాడు మజ్జిగ పోస్తున్న కూతుర్ని నెమ్మదిగా. మధ్యాహ్నం నుంచి అమ్మ అలా ఏడుస్తూ పడుకుంది నాన్న అంది రహస్యం చెప్తున్నట్లు కూతురు. ఎందుకెందుకు ఆందోళనగా అడిగాడు. పిల్లలు ఆకలికి ఏడిస్తే చేతకాక వాళ్ళని తనని రెండు బాదుకొని ఏడుస్తుందేమో అనుకోవటానికి సుష్టుగా భోజనం ఉండగా ఏడుపెందుకో రామ్మూర్తికి అర్థం కాలేదు. మధ్యాహ్నం పెద్దక్కని అమ్మ చీపురుతో కొట్టింది నాన్న. అప్పటినుంచి అలా ఏడుస్తూ పడుకుంది గుసగుసలాడింది కూతురు. అక్కని కొట్టిందా? ఎందుకు? అయోమయంగా అడిగాడు రామ్మూర్తి. కూతురు తల వంచుకొని జవాబీయలేదు. రామ్మూర్తికి ఏం తట్టలేదు. ఏం చేసిందది? ఎందుకు కొట్టింది? నెమ్మదిగా అడిగాడు. ఏమో నాన్న, అక్క ఎక్కడికో వెళ్ళి డబ్బు తెచ్చింది అందుకు. బితుకు చూస్తూ తల్లి వింటుందని నెమ్మదిగా అంది కూతురు. డబ్బు తెస్తే కొట్టిందా? ఎక్కడి నుంచి తెచ్చింది? ఎవరింటి నుంచి? కూతురు మరీ తలదించుకుంది. మరి కాస్త గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్టుగా, మన ఎదురింట్లో స్టూడెంట్ లేడు, అతని గదికి వెళ్ళింది. చాలాసేపు ఉంది. అక్కడి నుంచి 30 రూపాయలు తెచ్చింది. అందుకు కొట్టింది అమ్మ. రామ్మూర్తి చేతిలో ముద్ద జారిపోయింది. తెల్లబోతూ చూశాడు. సంభ్రమాశ్చర్యాలతో అక్కడికి వెళ్ళిందా? డబ్బు తెచ్చిందా? తడబడుతూ అన్నాడు. అక్క వెళ్ళడం అమ్మ చూడలేదు. అతని గదిలో నుంచి వస్తుంటే చూసింది. డబ్బు ఇయ్యగానే పట్టుకొని చితక్కొట్టేసింది. రామ్మూర్తికి కథ అర్థమైంది. అతని చెయ్యి అన్నంతో వణకసాగింది. ఈ బియ్యం అవి ఆ డబ్బుతోనే కొన్నారా? అమ్మ విసిరేసిన ఆ నోట్లు చిన్నక్క తీసి దాచింది. అదే బజారుకెళ్ళి సామాను తెచ్చి వంట చేసింది. అమ్మ ఊరుకుందా? ఆ పిల్ల దోషిలా తల వంచుకుంది. అమ్మ తిట్టింది నాన్న. తినండర్రా నిర్భాగ్యపు వెధవల్లారా, ఆ దరిద్రపు తిండి కడుపులు పగిలేలా తింటున్నారా? సిగ్గు లేకుండా దౌర్భాగ్యపు వెధవల్లారా, ఆ తిండి తినకపోతే చస్తారా అంటూ అరిచి మిమ్మల్ని తిట్టి తల బాదుకుంటూ ఏడుస్తూ పడుకుంది. అక్కేది? పెరట్లో ఆ పక్క అరుగు మీద కూర్చుంది ఏడుస్తూ. ఇంట్లోకి రమ్మంటే రావడం లేదు. అన్నం కూడా తినలేదు. అదేమిటి, మజ్జిగన్నం తినవా నాన్నా? వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలింకా. రామ్మూర్తి విస్తరి ముందు నుంచి లేచిపోయి చేయి కడిగేసుకున్నాడు. పెరట్లోకి 4 అడుగులు వేసి ఆగిపోయాడు రామ్మూర్తి. అటు వెళ్ళి కూతురి మొహం చూడాలంటే సిగ్గనిపించింది. లోపలికెళ్ళి పెళ్ళానికి మొహం చూపలేక వీధిలోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అతని గుండెల్లో పెద్ద బండరాయి పడేసినట్లు, గొంతులో పెద్ద మంచు ముద్ద అడ్డుపడినట్లు, ఊపిరి ఆడనట్లు అనిపించసాగింది. ఏం చెయ్యాలో తోచని స్థితి అది. రామ్మూర్తి వీధిలో నిలబడ్డం చూసి పక్కింటి అవధాని గారు గుమ్మం దిగి రామ్మూర్తి దగ్గరకు వచ్చాడు. ఓసారి రామ్మూర్తిని యగాదిగా చూసి గొంతు సవరించుకొని, చూడు రామ్మూర్తి, మాట అంటూ మరి కాస్త దగ్గరకు జరిగాడు. ఇదిగో చూడు, నేను నీకంటే పెద్దవాణ్ణి. నేనో మాట అంటే ఏమీ అనుకోకు. అది సరే గాని నీకసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తోందా? తెలుస్తుందా అని తెలిసే ఊరుకుంటున్నావా? అవ్వ, బ్రాహ్మణ పుట్టుక పుట్టిన మన ఇంట వంట ఇలాంటి పనులు జరగడం కనీ విని ఎరుగుదుమా? రామ్మూర్తి గుడ్లు అప్పగించి చూడటం మొదలుపెట్టాడు. ఇవాళ మధ్యాహ్నం నీ పెద్ద కూతురు ఎదురింటి స్టూడెంట్ గదిలో నుంచి వస్తుంటే ఈ వీధిలో 4-5 ఇళ్లవాళ్ళు చూశారట. ఇదేమిటయ్యా, పెళ్ళి కాని పిల్ల ఇంతకు తెగిస్తుందా? ఇంకా నీ పిల్లలకి పెళ్ళిళ్ళేమవుతాయి? ఆ మాత్రం పిల్లల్ని అదుపులో పెట్టుకోలేక ఇలా వదిలేస్తారటయ్యా. నీ పరువు ప్రతిష్ట గంగలో కలిపేసుకున్నావా? తిండి లేకపోతే చావాలి గాని ఇలాంటి పనులటయ్యా చేస్తారు. కలికాలం. నీవెలా ఇంకా బుర్రెత్తుకు తిరుగుతున్నావు గాని నేనైతే ఈ పాటికి తల పగలగొట్టుకొని చచ్చేవాడిని. రామ్మూర్తికి పౌరుషం వచ్చేసింది. అసలే చికాకుగా ఉన్న అతనికి తన చేతకానితనాన్ని వేలెత్తి చూపుతుంటే వెర్రి ఆవేశం వచ్చి ఊగిపోయాడు. అయ్యా అవధాని గారు, తమరి నీతి పన్నాలు వినేందుకు నాకు ఓపిక లేదు. వెళ్ళండి ఇంకా. నా కర్మానికి నన్ను వదిలిపోండి. మీకెందుకయ్యా మా ఇంటి గొడవ? ఇన్ని పెద్ద కబుర్లు చెప్పే మీరు తిండి లేక మాడుతున్నా ఓ పూట సేరు బియ్యమన్నా ఇచ్చారా? ఒక్క రూపాయి అయినా అప్పిచ్చారా? మా కష్టం ఆర్చి తీర్చలేని మీకు
మా గొడవెందుకు? నా ఇష్టం. ముష్టెత్తుతాను, మూటలు మోస్తాను. నా కూతుర్లని బజార్లో పెట్టి సంపాదిస్తాను. ఏం చేస్తే మీకేం బాధ? వెళ్ళండి. పరువు ప్రతిష్టలు అన్నీ ఉన్నవాడికి, నాలాంటి వారికి కాదు. పిచ్చివాడిలా గొంతు చించుకొని అరవసాగాడు రామ్మూర్తి. రామ్మూర్తి! అవధాని గారు కలవరపడుతూ, మతిపోయిందా? ఏమిటా కేకలు? జరిగింది చాలక ఇంకా నలుగురు వినాలా? అంటూ వారించాడు. ఆ ఊరు వాడ చాటుతాను. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అడిగేవాడెవడో చూస్తాను. ఊగిపోయాడు ఆవేశంతో రామ్మూర్తి. అప్పటికే గుమ్మంలో నుంచుని ఆడవాళ్ళు, గుమ్మాలు దిగి మగవాళ్ళు చోద్యం చూడటం ఆరంభించారు. రామ్మూర్తి చిన్న కూతురు పరిగెత్తుకుని వచ్చి, నాన్న, అమ్మ లోపలికి రమ్మంటుంది అంటూ లాక్కెళ్ళింది లోపలికి. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. అదేమన్నా వాళ్ళని పాతేస్తాను. నా ఊసుకు వచ్చిన వాళ్ళ మీద ఉమ్మేస్తాను. లోపలికి వెళ్ళే వరకు అరుస్తూనే ఉన్నాడు. ఇంట్లోకి రాగానే భార్యని చూసేసరికి రామ్మూర్తి నోరు దానంతటా అదే మూతపడింది. ఆమె చింతనిప్పు లాంటి కళ్ళతో, విరబోసిన జుట్టుతో ఊగిపోతుంది. ఆవిడ చూపులకే శక్తి ఉంటే రామ్మూర్తి అక్కడికక్కడే మాడి మసైపోయేవాడు. ఎన్ని నోములు, ఎన్ని పూజలు చేసుకుంటేనో ఇలాంటి మొగుడు, ఈ పిల్లలు. ఎంత పాపం చేసుకున్నానో మహాప్రభో, నన్నెందుకు తీసుకెళ్ళవు ఇంకా అంటూ గొల్లుని ఏడ్చింది. గోడకేసి తల బాదుకుంది. రామ్మూర్తి బిక్క చచ్చిపోయి వెర్రివాడిలా చూస్తూ నిల్చున్నాడు. అప్పటికి గాని తను చేసిందేమిటో తెలిసి రాలేదు. సిగ్గుపడిపోయాడు. అమ్మా అమ్మా అంటూ ఇద్దరు కూతుర్లు గోడకేసి తల బాదుకుంటున్న తల్లిని వెనక్కి లాగారు. ఆవిడ బోరుమని ఏడుస్తూ మళ్ళీ ఆ చాప మీదే పడింది. రామ్మూర్తి మాడిపోయిన మొహంతో నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ 10 నిమిషాలు తచ్చాడి ఆఖరికి కూతురు కూర్చున్న అరుగు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఏడుస్తున్న కూతురు అలికిడికి తలెత్తి చూసింది. ఆ గుడ్డి వెన్నెలలోనే కూతురి మొహం చూసి చెలించిపోయాడు రామ్మూర్తి. ఆ కళ్ళ భయం, బెదురు, దీనత్వం, పాపభీతి చూసి అతని మనసు ద్రవించింది. అమ్మా లక్ష్మి అన్నాడు కరిగిపోయి. నాన్న అంటూ బావురుమంది లక్ష్మి. ఆశించని ఆదరణ కనిపించగానే తండ్రి చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకో అమ్మా, ఊరుకో. కంఠం పూడుకుపోగా ఎలాగో అన్నాడు. నాన్న ఏదో చెప్పాలని ఆరాటపడుతూ ఎలా చెప్పాలో తెలియక కొట్టుకుంటుంది లక్ష్మి. ఆ బాధ రామ్మూర్తికి అర్థమైంది. ఊరుకో అమ్మా, ఏడవకు. లేచి ఇంట్లోకి పద. తండ్రి నుంచి ఇంత ఆదరణ, సానుభూతి లభిస్తుందని ఎదురు చూడని కూతురు దుఃఖం మరింత పెరిగింది. అంతా చెప్పుకుంటే గాని బాధ తగ్గదు అనిపించింది. నాన్న, నేను చెయ్యాలని ఆ పని చేయలేదు నాన్న. సరే, జరగకూడనిది జరిగింది. ఇంకా బాధపడి ఏం ప్రయోజనం? కాదు నాన్న, చెప్పని నన్ను. 3 రోజులుగా ఎవ్వరికీ భోజనం లేదు. నిన్న పొద్దుట తాగిన గుక్కెడు జావ తప్ప. ఇవాళ అదీ లేదు. అమ్మకు అసలు ఓపిక లేదు. సరిగా భోంచేసి ఎన్నాళ్ళయిందో. శోష వచ్చినట్లు లేవలేక పడుకుండిపోయింది. చెల్లెళ్ళు పాపం అలా ఆకలికి నీరసంగా వాలిపోయారు. తమ్ముడు, వాడికి పాపం వారం నుంచి జ్వరమా. ఇవాళ కాస్త తగ్గి ఆకలే అని గోల పెట్టాడు. ఇన్ని కాఫీ నీళ్ళైనా వాడికి ఈయడానికి డబ్బులు లేకపోయాయి. పాపం ఆఖరికి ఓ బత్తాయి పండు, 2 బిస్కెట్లన్నా పెట్టమని గోల పెడుతూ ఏడ్చాడు. ఎవ్వరిని అడిగినా ఓ ₹1 ఇయ్యలేదు. వాడు ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ కూర్చుంది. వాడు మొండి పట్టుపట్టి ఏదన్నా పెట్టమని ఏడుస్తుంటే అమ్మ చేతకాక వాడిని 2 బాది తన నెత్తి బాదుకుంది. నేను చూడలేకపోయాను నాన్న. ఎవరూ అప్పీయలేదని ఆఖరికి పోని ఆ ఎదురింటి స్టూడెంట్ని అడుగుదామని ఓ 5-10 బ్రతిమలాడి తెద్దామని వెళ్ళాను నాన్న. అంతే నాన్న, నిజంగా అందుకే వెళ్ళాను. కానీ అతను డబ్బు ఊరికే ఇయ్యనన్నాడు. ₹30 చూపించి ఆశ పెట్టాడు. ఆ డబ్బు చూస్తే నాకు అప్పుడు ఏం తెలియలేదు. ₹30తో ఎన్ని కొనవచ్చునన్న ఆలోచన తప్ప మరోటి రాలేదు. ఓ వారం కడుపు నిండా తిండి ఉంటుంది అని ఆశపడ్డాను. ఏడుస్తున్న తమ్ముడికి పళ్ళు, బిస్కెట్లు అవి కొనొచ్చు అని పొంగిపోయాను. అంతే తప్ప నే చేసేది తప్పు అన్న ఆలోచన రాలేదు. చెప్పు నాన్న, నేను చేసింది తప్ప? ఆకలితో చచ్చిపోతుంటే చూడలేక నేను చేసిన పని తప్ప? అమ్మ తిట్టింది, కొట్టింది, ఇరుగు పొరుగు నానా మాటలన్నారు.
నేనేం చెయ్యను నాన్నా. రామ్మూర్తి నిరుత్తరుడయ్యాడు. కూతురు తల నిమురుతూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయాడు. కూతురు హృదయ విదారకంగా ఏడుస్తూ, చెప్పు నాన్న, నీవేనా చెప్పు నాన్న, నేను చేసింది తప్పు కాదని నీవైనా అను నాన్న అంటుంది. లేదమ్మా లేదు, నీ తప్పేం లేదు తల్లి. పరిస్థితులన్నీ అలా వస్తే నీవేం చేస్తావు? మన రోజులు బాగాలేవమ్మా. నీ తప్పేం ఉంది తల్లి? దోషమేమన్నా ఉంటే అది నాది. ఆ తర్వాత మనల్ని పుట్టించిన ఆ దేవుడిది. కూతురు తల ప్రేమగా నిమురుతూ కన్నీళ్ల మధ్య అన్నాడు రామ్మూర్తి. లక్ష్మి కళ్ళు మిలమిలలాడాయి. నిజంగానే నేను చేసింది తప్పు కాదా నాన్న అంది అమాయకంగా. తప్పు కాదని నీవైనా అను నాన్న, నా మీద కోపం లేదని అను నాన్న అంటుంది. లేదమ్మా, చూడు తల్లి, నిన్ను ఏ క్రూర జంతువో వేటాడి తరుముకొస్తూ చంపాలని చూస్తుంటే నువ్వేం చేస్తావు? దాని బారి నుంచి తప్పించుకోవడానికి ఓపిక ఉన్నంత వరకు పరిగెడతావు. ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావు. ఆఖరణ ఏ ప్రయత్నము లాభం లేదని తెలిసినా చివరి క్షణం వరకు ఒంటరిగా ఎదురొడ్డి పోరాడాలనే ప్రయత్నిస్తావు. కానీ ఎలాగో చస్తామని చేతులు ముడుచుకొని ఆహుతి అవ్వవు కదా. అలాగే ఈ ఆకలి వాటిని మించిన క్రూరాతి క్రూరమైంది తల్లి. ఆకలిని జయించిన వాడు మనిషి కాడు. ఈ ఆకలి తీర్చుకోవడం కోసం మానవుడు పడరాని పాట్లు పడతాడు. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు అన్వేషించాలో అన్నీ అన్వేషిస్తాడు. ఆ బాధ తీర్చుకోవడం కోసం మనిషి ఎంత హీనానికి, ఎంత నీచానికైనా దిగజారుతాడు. మహామహులే జయించలేకపోయినా ఈ ఆకలిని నీవు నీలాంటి వారు ఎలా జయించగలరు? నీవేం చేస్తావు? దీని బారి నుంచి తప్పించుకోవడానికి నీకు చేతనైన ఉపాయం వెదికావు. అంతే తల్లి, అంతకంటే నువ్వు చేసిన నేరం ఏం లేదు రామ్మూర్తి దృఢంగా అన్నాడు. నాన్న అంది లక్ష్మి సంతోషంగా. లేమ్మా, ఇంకేడవకు, లోపలికి వెళ్ళి భోజనం చేయి. నాన్న, అమ్మ అన్నం తినలేదు నాన్న దీనంగా అంది. రామ్మూర్తి గాఢంగా నిట్టూర్చాడు. కూతుర్ని ఒప్పించినంత తేలిగ్గా భార్యని నమ్మించలేనని అతనికి తెలుసు. శుష్కహాసం చేసి, దాని పేగులు ఆకలితో మలమల మాడి ఏనాడో ఎండిపోయాయి. దానికి ఆకలి ఉండదు తల్లి. నీ వెళ్ళి తిను పద అన్నాడు రామ్మూర్తి కూతుర్ని లేవదీసి ఇంట్లోకి పంపిస్తూ. చాలాసేపు గడిచాక ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు రామ్మూర్తి. ఇంట్లో వాళ్ళ ఆకలిని చూడలేక కూతురు చేసిన పని తప్పు కాదని చెప్పడం తప్పా రైటా అన్న మీమాంసలో ఆ రాత్రి రామ్మూర్తికి నిద్ర పట్టలేదు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.